చూసారు కదండి, గేదె పాలు తీసుకుంది అత్తయ్య. చూడండి ఎంత ఫ్రెష్ పాలు కదా, అసలు సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. పాలు మొహం పొల్లలు, గేదె పాలు. చూశారు కదండి, పాలు తీసింది. పాలానికి పోతుందమ్మ. సో మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. చూశారు కదండి, తను మా మేనత్త కోడలు, అక్క, సొంత అక్క లెక్కనే ఉంటుంది. తోటకెళ్ళి మిరపకాయ కోస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసి ఆ పచ్చిమిరపకాయ కోసుకొచ్చి వాడితో పచ్చడి నూరిద్ది. చూడండి వీడియోలో చూపిస్తుంది. అక్క కూడా పాట పాడుతుంది, ఆ పాట రూపంలో తెలియజేస్తుంది. చూడండి. చెరువులో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, నిన్ను నమ్మిన రైతుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చే. వదిన ఏం చేస్తున్నావు? పచ్చడి నూరుతాను. ఏం పచ్చడా? టమాటా చట్నీ. టమాటా చట్నీ. అది ఉత్త టమాటానా? అందులో ఏమేస్తున్నావు? పచ్చిమిరపకాయలు. ఏం చేసినావు ఫస్ట్? ఏంటి ఏంచింది? క్లారిటీ చెప్పు. పచ్చిమిరపకాయలు వేయించా. ఏమేసినావు పచ్చిమిరపకాయలలో? ఉత్తయ్య వేయించినవా? ఇంకా ధనియాలు జీలకర్ర? ధనియాలు జీలకర్ర వేసి వేయించినవా? ఇగో చూడండి, ధనియాలు జీలకర్ర వేసి ఆయిల్లో వేయించిందండి. వాటిని రోట్లో వేసి దంచుతుంది అనమాట. టమాటాలు ఉడకబెట్టుకున్నావా? ఉడకబెట్టిన, చింతపండు వేసిన, కొద్ది పసుపు వేసిన లైట్గా. చూసారు కదండి, ఈ టమాటాల్లో అగో కనిపిస్తుంది చింతపండు వేసిందంట. ఇంకా ధనియాలు, పసుపు, టమాటాలు, చింతపండు వేసి ఉడకబెట్టిందంట అండి. చూసారా, ఇది పక్కకు పెట్టేసుకున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చిమిరపకాయలు నూరుతుంది. పాపం ఈరోజు కూలీ పోయి వచ్చింది, మళ్ళీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళు పనులు చేసుకోవాలి పాపం. మా వదిన ఈరోజు తోటలో బాగా పాటలు పాడిందండి. తోటకి వెళ్ళాము ఈరోజు, కానీ వాయిస్ అయితే సూపర్ ఉంది వదింది. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను అనమాట. ఆ వీడియో కూడా లింక్ పెడతాను. వాయిస్ బాగుందనమాట. రోడ్లో నూరుకుంటావు, పాట పాడరాదు సరదాగా? ఉత్త ఖాళీగా ఏముంటావు కానీ ఓ పాట పాడరాదు? వాయిస్ బాగుంది కదా. కాదు, ఒక్కసారి యూట్యూబ్లో పెడితే మా వాళ్ళు మీ వదినతో పాట పాడించారు. మెత్తగా నోరుతుంది తప్ప మా వదిన ఏం మాట్లాడట్లేదు. ఏం కాదు, పాడు, నీకు ఇష్టం వచ్చింది పాడు. ఖాళీగా ఎందుకు ఉండాలి? జస్ట్ అలా ఒక పాట. కొమ్మ సాటున పాడే కోయిలా, కువంటూ నాతో ఉండాలా, నాతో ఉండాలా. నాతో మాట్లాడుకుంటేనే మెత్తగా నూరేసిందండి. చూడండి, చూసారు కదండి, ఇట్లా టైం పాటలు పాడకుండా మెత్తగా నూరేసింది అనమాట. మాటల్లో పడేసి మొత్తం. రేపొద్దున్న ఎన్నింటికి స్కూల్కి? 7:30 పోతావా? ఇవాళ పొద్దున్న ఎన్నింటికి వెళ్ళినావు?
6:30కి వెళ్ళి 6:30కి వెళ్ళినావా? 6:30కి వెళ్ళి 84 కేజీలకు వచ్చింది. మా వదిన 84 కేజీలు కోసి గిన్నెస్ రికార్డు సృష్టించిందంటే ఏమంటుందో తెలుసా అండి? రోజు ఇలా కూలి దొరికితే ఇలా రోజుకి ఇన్ని కోస్తే చాలా అనేసి అని అంటుంది. నువ్వు పాడుతుంటే అది కూడా పాడిద్ది. నువ్వు ఏదైనా పాడవాడు. నువ్వు నేను కలిసింటేనే నాకెంతో ఇష్టం, నువ్వు మామ కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం అని నువ్వు అంతేజు. నువ్వు నన్ను ప్రేమించావని అన్నయ్య నిన్ను ప్రేమించాడని తెలిసాక నువ్వెక్కడుండి మా అన్నయ్య ఎక్కడుండో, నువ్వు ఎక్కడుండి మా అన్నయ్య ఎక్కడుండో. ఎంతో కష్టం. వస్తుంది మా అన్నయ్య ఇంకా రాలేదండి. మా అన్నయ్య కోసం మా వదిన పాడబడుతుంది అనమాట. ఇవాళ పాటలు ఇవాళ పాడాలి. మా మరదలు పాడమంటుందండి, పాడతాను. సీమద సరసిన్నోడు చూడండి ఇప్పుడు మొత్తం మెత్తగా మెదిగేసింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టింది కదండి. టమాటా, చింతపండు, పసుపు వేసుకున్న వాటిని అందులో వేస్తుంది అనమాట. పచ్చిమిరపకాయల చూసారు కదండి. టమాటాలు వేసేసింది, పచ్చిమిర్చి వేసేసి, పచ్చిమిర్చి ఆల్రెడీ మెత్తగా నూరేసింది, అందులో టమాటాలు వేసేసింది. వావ్, రోటి పచ్చడి చాలా టేస్ట్ అనమాట. అచ్చం పండు టమాటాలు వేరే టేస్ట్ ఉంటుంది, అచ్చం పచ్చి టమాటాలు వేరే టేస్ట్ ఉంటుంది. బట్టలు ఉతకాలి. నైట్ ఇక్కడ గిన్నెలు ఉతుకుంటారు, బట్టలు ఉతుక్కుంటారు, ఊడుస్తారు, చల్లుతారు, పడుకుంటారు. రేపు పొద్దున్నే టక్క అన్నం. ఇప్పుడు చట్నీ నూరుతుందిగా. ఇక మా వదిన రేపు పొద్దున వంట చేయదనమాట. అంటే అన్నం ఒకటి వండేసేసి ఇంకా బాక్స్లో వేసుకొని జంప్ జలాని. వదిన అన్నయ్య పెళ్లి గురించి, నీ పెళ్లి గురించి చెప్పు. అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు సిగ్గుపడ్డావా? ఫస్ట్ మా అన్నయ్యని చూడగానే ఏమనిపించింది? నచ్చాడా? ఎమ్మటే అంటే ఇక నచ్చటం అంటే ఇక పెద్దోళ్ళు ఒప్పిస్తారు కదా, అందువల్ల. అంటే ఇప్పుడు అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎమ్మటే కూర్చోబెడతారు కదా, చూడగానే నీ మనసుకి ఏమనిపించింది? పెద్దోళ్ళ సంగతి వదిలే, పెద్దమ్మ వాళ్ళ సంగతి వదిలే. వాళ్ళు చేసుకుంటే నువ్వు చేసుకున్నావు, ఓకే. నీకు నచ్చుకోకుండానే వాళ్ళు అంటారు, నీ మనసుకు కూడా ఒకటి ఏదో ఒకటి అనిపిస్తుంది కదా ఆ టైంలో. పర్లేదు, బాగానే ఉండు, చేసుకోవచ్చు అనేసి. అయ్యయ్యో అవును చూడసా, నవ్వు సిగ్గు. మరి అన్నయ్యకి నువ్వు నచ్చావు అప్పుడు? నేను అమ్మాయినే చేసుకుంటా అని అన్నాడు. అవునా? ఇష్టం లేను కదా నేను. తీవ వస్తే పారబాస్ వచ్చారు, మీ వస్తాయను మీ అత్తయ్య మా అత్తయ్య టీ పారబాస్ వచ్చారమ్మా. ఎందుకు? నేను ఇష్టం లేదండి. ఆహా, అయితే అన్నయ్యకి నచ్చావు, పెద్దమ్మకి మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళకి ఇష్టం లేదు, అన్నయ్యకి అయితే నచ్చావు. మరి తర్వాత మరి అన్నయ్యకి నచ్చిన తర్వాత మరి ఇంటికి వెళ్ళిపోయారు కదా, మరి అసలు ఎవరు ఫోన్ చేశారు? మీరు చేశారా, వీళ్ళు చేశారా? నేనే చేసా, ఎక్కడనో బావా అని చేసి. అప్పటికి అన్నయ్య నెంబర్ ఎట్టిచ్చారు మీకు? ఇచ్చి అయ్యే, మరి పెద్దమ్మకి ఇష్టం లేనప్పుడు అన్నయ్య మరి నీకు ఫోన్ చేసినప్పుడు మరి మా అమ్మకి ఇష్టం లేదు కదా, నువ్వు నాకు నచ్చావు మరి చేసుకుంటా అని చెప్పిండా, లేకపోతే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిండా? నా ఫోటో తీసుకొని ముఠా వాళ్ళ కాడికి వెళ్ళాడంట. వెళ్తే నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, ఆ అమ్మాయినే కావాలి నాకు అని అన్నాడట. ఇక మొత్తానికైతే ఏముంది, ఇంకా పెద్దమ్మ ఒప్పుకోవాల్సి వచ్చిందంటవా? 25,000 ఇచ్చారు మా వాళ్ళు అప్పట్లో. అప్పుడు 25,000 అని అంటే ఇప్పుడు అప్పట్లో 25,000 ఇప్పుడు చాలా లక్షలతో సమానంలే. మొత్తానికైతే మా అన్నయ్య పెళ్ళి అలా జరిగిందనమాట. అన్నయ్యని
మా వదిన పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటుందండి. ఒకవేళ నాకు ఏదైనా పని ఉన్నా కూడా, ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఏదైనా పని ఉన్నా కూడా పిల్లల్ని స్నానం చేయించడం, వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళకి అన్నం తినిపించటం, దబ్బుకుని నేనున్నా లేకపోయినా చాలా బాగా చూసుకుంటుందండి వదిన, చిన్నప్పటి నుంచి అనమాట. మా పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావిస్తారు, చాలా బాగా చూసుకుంటారు అనమాట. అన్నం కూడా తినిపిస్తుంది అనమాట. మేము ఉన్నన్ని రోజులు సరదాగా ఉంటారు, మళ్ళీ మేము పోయిన తర్వాత కొంచెం బెంగపడతారు అనమాట. ఎందుకనంటే కూలీ పోయి వస్తుంది, ఎమ్మటే చిన్నమ్మ అనుకుంటూ వస్తుంది అనమాట. మా చిన్నదంటే మా వదినకి చాలా ఇష్టము. చిన్నమ్మ అనుకుంటూ వస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనమాట. అన్నం తినే టయానికి మా ఇంటికి వచ్చిద్ది. ఇదిగోండి ఎల్లిపాయలు అయితే వేసేసింది, దంచుతుంది. లాస్ట్ ఫినిషింగ్ అనమాట, అయిపోయిందనమాట. మొత్తానికైతే చట్నీ అయితే అయిపోచేసిందండి. చూడండి ఎంత చీకటి పడిందండి. చూడండి లైట్ పెట్టేసుకొని ఏ చట్నీ నూరినా కూడా మా చిన్నమ్మకి అందులో భాగం ఉంటుంది అనమాట. అత్త అనుకుంటూ వచ్చింది అనమాట. మొత్తానికి అయిపోయిందండి. చూసారండి, గిన్నెలోకి ఎత్తేసుకుంటుంది అనమాట. మిక్సీ ఉంది కదా, మిక్సీలో పట్టుకోవచ్చుగా. మిక్సీలో బాగోదు, మిక్సీలో పట్టుకోవచ్చుగా వదిన. మిక్సీలో మా బావకి ఇష్టం ఉండదు. మా అన్న కోసం పాపం పొద్దున్న దాకా కోసుకొని వచ్చిందండి మిరపకాయలు. కేజీ లెక్క కదండి పాపం, గోడలు పోయిందాక కోస్తారు, అయినా కూడా రోట్లో ఇంత కష్టపడి నూరింది. సో మా అన్న కోసం పాపం మిక్సీలో వేయకోకుండా రోట్లో వేసావా? ఎందుకు అన్నీ మిక్సీలో వేస్తా తిండు రుచి ఉండదంట. అవునా? టేస్ట్ ఉండదంట రోట్లో నూరితే టేస్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుందట. మిక్సీలో నూరితే టేస్ట్ ఉండదా? పొద్దున్నా పోయి వచ్చిన కొద్దిన చేతుల నొప్పి లేవట్లేదా? అయితే అయింది 4 మాటలు చెప్పేసి మిక్సీలో పట్టొచ్చుగా బర్రనా? అలా ఒప్పుకోడు మీ అన్నయ్య. అవునా? తిండు. సరే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ చెప్పు. మొత్తానికి మా అన్నయ్య నిన్ను ఎలా చూసుకుంటాడు? మంచిగానే చూసుకుంటాడు. 4 తిట్లు, 3 పువ్వులు, 6 కాయలు, 4 ప్రేమలు. మా వదిన మా అన్నయ్య అండి అసలుకి తిట్టుకుంటారు, ఎమ్మటే మాట్లాడుకుంటారండి. ఇలా తిట్టుకుంటారు, అలా మాట్లాడతారు. నిజంగా అండి, చిన్న గొడవలు వచ్చినప్పుడు అలా సర్దుకుపోతుండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అలానే మాట్లాడుకుండాలి, అప్పుడే ఆ ప్రేమ అనేది అన్యోన్యంగా ఉంటుంది అనమాట. ఏదో అంటారుగా 3 పూలు 6 కాయలని, 3 గొడవలు 3 ప్రేమలు అన్నట్టు అనమాట. సో మొత్తానికి చట్నీ రెడీ. మా వదిన చూడండి వేడి అన్నం తీసుకొచ్చి టమాటా పచ్చడి రోట్లో వేసి కలుపుతుంది అనమాట. పాపం కాలుతుంది, అయినా కూడా మా కోసం రోట్లో వేసి కలుపుతుంది. బా ఏమైంది వదిన? ఏమైంది నీకు? వాళ్ళ అక్క ప్రేమతోని చూడండి రోట్లో రోట్లో వేసి తమ్ముడికి తినిపిస్తుంది. ఎలా ఉంది మీ అక్క చేసిన పచ్చడా? చాలా బాగుంది, లైట్ కారం ఉంది, ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. చాలా టేస్ట్గా ఉంది రోటి పచ్చడి. తేజు తినరా, అంత పెట్టింది. తేజు చేతిలో గిన్నెంది చెప్పు. వాళ్ళ అత్త పచ్చడి కోసం ఇంటికి వెళ్ళి గిన్నె తీసుకొని వచ్చిందండి. చిన్న చట్నీ మా చిన్నమ్మి టేస్ట్ చూస్తుంది అంటే వాళ్ళ అత్త చట్నీ. ఇగో ఇదంటే మా వదినకి ప్రాణం అండి, దీన్ని బాగా చూసుకుంటుంది అనమాట. బాగుందా? బా కొంచెం మా వదిన ఇప్పుడు అందరూ తినిపించింది. మా వదిన పచ్చడి మా వదిన తినిపితే అదే కిక్కు. కారం ఉంది. రోటి పచ్చడి ఎలా ఉంది? రోట్లో నూరిన పచ్చడి కారం ఉంది బాగా. ఇలా రోట్లో వేసుకొని తింటే కారం కాదు, వదిన కలిపి పెట్టింది కదా, ప్రేమ ఉంది.
ఆ కారం కూడా లేదనమాట. చాలా బాగుంది వదిన, సూపర్గా ఉంది, చాలా బాగుంది.